హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి అలా పట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా చూసిన వాళ్ళు అందరూ ఆ లైక్ బటన్ మాత్రం వదలమాకండి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ కొట్టేసి మన వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్, బాగా ఆదాయం తెచ్చిపెట్టే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ముందు ఫోటో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా, ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్. ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ అనేది ఇప్పట్లో చాలా పాపులర్ అయిన బిజినెస్ అనమాట. ఫాస్ట్గా జరుగుతుంది, బాగా ఎక్కడ మనకి ఈ ఫుడ్ బాగా రుచికరంగా దొరుకుతుంది, ఎవరు బాగా చేస్తారు అని ఎతుక్కుంటూ వచ్చి మరీ ఇచ్చిపోయే బిజినెస్ అనమాట ఈ బిజినెస్ కానీ మీరు కానీ ప్రారంభిస్తే ఎక్సలెంట్గా జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఈ బిజినెస్ ఎలా చేయాలి, దీన్ని ఎక్కడ చేయాలి, ఎంత లాభం వస్తుంది, నష్టాలు ఏమైనా ఉన్నాయా, అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. తర్వాత మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు ఈ వ్యాపారం అనేది మామూలుగా ఎక్కడ జరుగుద్ది అంటే టౌన్లు లేదా సిటీ ఇలా బాగా జరుగుద్ది అనమాట. పల్లెటూరులో పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు కూడా టౌన్కి వచ్చి ఈ క్యాటరింగ్ ఇచ్చే ఇదికి వచ్చేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఒకవేళ క్యాటరింగ్ చేశారనుకోండి, మనకు నచ్చదు కదా. అందుకని మనం ఏం చేస్తామంటే దూరపు కొండలు నునుపు. సపోజ్ మనము ఒక పల్లెటూరులో ఉన్నాము, మనకి పెళ్ళి వచ్చింది, క్యాటరింగ్ ఇస్తున్నామని చెప్తున్నాము. పల్లెటూరు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు వండడం లేదు. అంతకుముందు పల్లెటూరు వాళ్ళు వంటలు చేసి బ్రహ్మాండంగా అన్నీ తయారు చేసి పెడతా ఉండేవాళ్ళు, బంతులు పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమి లేదు. సింపుల్గా టౌన్కి రావడం, పలానా సుబ్బారావు క్యాటరింగ్, పలానా రామారావు క్యాటరింగ్, పలానా వెంకటరత్నమ్మ క్యాటరింగ్, పలానా యశ్వంత్ క్యాటరింగ్, పలానా నివేదిత క్యాటరింగ్, ఎవరో ఒకరి పేరుతో ఉంటాయన్నమాట ఈ క్యాటరింగ్ అని. వాళ్ళని చూసేది వాళ్ళకి ఏంటంటే వీటిల్లో కూడా ఏంటంటే అసలు ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా డెవలప్ అయిపోయారు. ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకుంటున్నారు, దేనికి రేటింగ్ ఎక్కువ ఉన్నాయి, ఎవరు బాగా చూస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. అన్ని రకాలు డెవలప్ అయిపోయారు అనమాట. క్యాటరింగ్కి అంత మంచి పాపులారిటీ వచ్చేసింది అనమాట. పల్లెటూరులో ఒకప్పుడు అసలు క్యాటరింగ్లు ఏం లేదు. శుభ్రంగా ఇంట్లో వండడము, బాగా తయారు చేయించడం, వంట వాళ్ళని పెట్టి వండించి బంతులు పెట్టేవాళ్ళు అనమాట. హాయిగా కూర్చోబెట్టి ఇస్తరాకులేసి హ్యాపీగా పెట్టి వడ్డిచ్చేవాడు. ఇప్పుడంతా ఫ్యాషన్ ముదిరిపోయి బొచ్చెలు పట్టుకొని తిండమే కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పాపం వస్తుందేమో ఫ్రెండ్స్, అది బాగుండింది ఆ రోజుల్లో. ఎందుకంటే హాయిగా కూర్చొని తినుకుంటే ఆనందం వేరు. డైనింగ్ టేబుల్ మీదన్నా పెట్టారు, తర్వాత ఫస్ట్ కింద చాపలు వేసి కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు, తర్వాత డైనింగ్ టేబుల్ వేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకునే పెట్టాడు. ఇప్పుడు అది కూడా లేదు, బొచ్చ పట్టుకోవడం, తింటా ఉండడం, అదే పరిస్థితి అయిపోయింది. కాకపోతే స్పెషల్గా బఫే. సరే, కాలం మారిపోయింది, మనం కూడా మారిపోయాం, మారక తప్పదు. కానీ దానికే ఇప్పుడు సూపర్. అసలు ఎలా ఉందంటే మంచిగా రుచికరంగా మనం వంట చేసి కానీ పెడతాము, బాగా ఇస్తున్నారు అనే ఒక చిన్న పేరు మీరు కానీ తీసుకొచ్చుకున్నారంటే, పెద్ద పేరు కాదు, అక్కడ చిన్న పేరు తీసుకొచ్చుకున్నారంటే అసలు ఎక్సలెంట్ అనమాట. 6 పూలు 12 కాయలు మీ వ్యాపారం. అసలు దానికి అంత గిరాకీ ఉంది. మనము విచారించిన ఒక 5-6 క్యాటరింగ్లు చూస్తే మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. స్టార్ట్ చేసేటప్పుడు చాలా పూర్ అనమాట. ఈరోజు అదే దాని మీద దాదాపు బాగా సంపాదించి ఇల్లు అన్నీ కట్టించేసి మంచి స్థలాలు కొని మంచి పొజిషన్లోకి వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఈ వ్యాపారం అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, మనకి ఇంట్లో వసతి ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, ఇంట్లో వసతి లేదనుకోండి, మీరు ఎక్కడైనా సరే ఏదైనా దానికి తగ్గ ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు అక్కడే ఉండేదానికి కూడా అవకాశం ఉంటే అట్లా తీసుకొని ఈ ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళని చెప్తున్నాను నేను. ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం అనేది ఎట్లా అంటే, మనం కొంచెం పరిచయాలు ఉన్నోళ్ళకైతే ఇంకా ఈజీ.
లేదంటే కొంచెం పరిచయాలు పెంచుకోవాలన్నమాట. ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నాయి, లేదా ఫంక్షన్లు జరుగుతున్నాయా, ఏమన్నా జరిగేటప్పుడు ఏంటంటే మన పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పంతులు గారిని అడగడము, లేదంటే ఏదన్నా ఇలాంటి ఈవెంట్స్ చేసే ఈవెంట్ మేనేజర్ని ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవడము, ఇలాంటి వాళ్ళని చేశారనుకోండి మీకు ఈ బిజినెస్ హ్యాపీగా జరుగుతున్నమాట, ఈజీ అసలు. అట్లాంటివి పట్టుకొని కానీ మీరు మంచి రుచికరంగా కానీ భోజనము, వాళ్ళు అడిగిన ఐటమ్స్ వాళ్ళకి మీరు ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఈ ఫుడ్ క్యాటరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆల్రెడీ వాళ్ళతోటి ఉండి పరిచయం చేసుకొని ఉండి అయ్యా చూడండి, అంటే మీ ఊళ్ళో కాదు, మీ ఊళ్ళో వాళ్ళు మీకు నేర్పారు, ఇంకొక ఊరికి వెళ్ళండి లేదా ఇంకొక ప్రాంతానికి వెళ్ళండి, ఈ విధంగా ఏందయ్యా పరిస్థితి ఎట్లా ఏందని చెప్పి వాళ్ళతో తిరగండి, లేదా వాళ్ళతోటి వాళ్ళ దాంట్లో పని చేయండి. ఏది నా ఒక 10 క్యాటరింగ్లు పోయారనుకోండి సపోజ్, మీకు అర్థమైపోద్ది అనమాట వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది. అంటే మనం పెట్టాలని ఒక థాట్ ఉంటే మనం ఎలా అయినా నేర్చుకోగలం అనమాట. అంతేగాని ఏదో చాలామన్నాడు చేరేసాము మనకేమో అర్థం కాలేదు నమస్తే అని చెప్పి వెనక్కి వచ్చేయకూడదు అనమాట. మనం వెళ్ళి మనం ఆ పని చెయ్యాలి అనుకుంటే పోవడం, దాంట్లో ఉండడం, నేర్చుకొని వచ్చి మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, మీరు కానీ ఇలా పరిచయాలు పెంచుకొని ఎక్కడ ఇప్పుడు చిన్న ఫంక్షన్ ఏం లేదు, ఏ మామూలుగా ఈ ఓణీల ఫంక్షన్ కానీ, పంచెల ఫంక్షన్ కానీ, లేదా ఇతర ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ అయినా సరే ఈజీగా కనీసం 100-200 మంది క్యాటరింగు. ఏ చిన్న ఫంక్షన్ అయినా లేదు, ఇంట్లో బంధువులు వచ్చారు, బంధువులు వస్తే ఒక 10-20 మంది క్యాటరింగు. అట్లా అయిపోయిందనమాట. అక్కడ నువ్వు కూడా ఐటమ్స్ ఏమయ్యా నువ్వు తయారు చేసే ఐటమ్స్ బట్టి ఇగో ఇన్ని రకాల ఐటమ్స్ ఇస్తా, ఆకు 200, ఇన్ని రకాల ఐటమ్స్ ఇస్తా 300, 500 అలా పెట్టి చేయొచ్చు అనమాట. ఈ సిస్టంలో మీరు చేస్తే మీ రుచికరంగా కానీ ఉంటే మీరు అసలు ఎత్తుక్కోబడలేదు. మీకు పేరు అనేది అది మౌత్ టాక్ అనమాట. ఏంటంటే ఒకరికొకరు చెప్పుకొని అదిగోండి ఆ నివేదిత క్యాటరింగ్ బ్రహ్మాండంగా ఉందయ్యా, వాళ్ళు సూపర్గా పెట్టారయ్యా, వాళ్ళు అదిగోండి యశ్వంత్ క్యాటరింగ్ వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టారా, ఏమన్నా బాగుందయ్యా. అసలు మీకు ఆ ఫంక్షన్లోనే మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ పెళ్ళు, వాళ్ళ ఇతర కార్యక్రమాలు, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా సరే, ఓ ఎవరయ్యా ఈ క్యాటరింగ్ చేసింది, భోజనాలు భలే ఉన్నాయా, పలానోళ్ళు సరే వాళ్ళ నంబరి ఆటోమేటిక్ నెంబర్ తీసుకొని మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది, అక్కడే తయారైపోతాయి అనమాట. మీకు అటువంటి వ్యాపారం ఇదనమాట, మంచి వ్యాపారం. మీకు బాగా చేతొచ్చుంటే, వంట చేయడం బాగా చేతొచ్చుంటే అసలు హ్యాపీ మీ ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు. లేదు మీకు వంట చేయడం రాదన్నా కూడా మీరు ఈ వ్యాపారం చేయొచ్చు అంట. ఒక మంచి చెఫ్ను ఒకటి ఏర్పాటు చేసుకోండి, ఏం తప్పు లేదు. అతనికి కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడుకోండి, అయ్యా నాకు ఇది పెళ్లి కుదిరింది, ఈ పెళ్లికి తగ్గట్టు ఈ సామాను ఈ ఐటమ్స్ అన్నీ నువ్వు చేసి ఇచ్చావంటే ఈ రోజుకి నీకు ఇంత డబ్బులు ఇస్తాను. ఆయనకి ఇవ్వాల్సింది 1000, 2000, 3000 ఇవ్వాల్సిన కాడికి ఆయన ఇచ్చేసేయండి, ఆ కార్యక్రమం వరకు చేసేటట్టు చేయండి. అట్లా దొరికేవాళ్ళు కూడా ఉన్నారు, అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. లేదు అసలు మీకు వచ్చిందంటే మొత్తం డబ్బులు మీయే, మీకు ఏ బాధ లేదు. పోతే ఈ వ్యాపారంలో లాభం ఎలా వస్తుంది అంటే చెప్పేస్తున్నాను, లాభం మామూలు లాభం కాదు, అసలు ఊహించని రీతిలో సూపర్ డూపర్ లాభం అనమాట. అసలు అట్లా వస్తుంది అనమాట. కనీసము ఒక ప్లేటు భోజనం మీరు కానీ అక్కడ కానీ సప్లై చేస్తే మినిమం ఒక 300-400 సప్లై చేశారు అనుకోండి, ప్లేటు భోజనం 400 అన్నారనుకోండి, మీరు మంచి ఐటమ్స్ ఇచ్చి 400 అన్నారనుకోండి, మీకు 250 రూపాయల కన్నా పెంచబడదు, 150 రూపాయల కన్నా పెంచబడదు ఫ్రెండ్స్. 250 రూపాయలు లాభం వస్తుంది మీకు ఫ్రెండ్స్. 400 రూపాయలు మీరు ఒక ప్లేటు భోజనం సప్లై చేస్తే మీకు 150 రూపాయల నుంచి 170 రూపాయలు, 170 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. మీకు దాని మీద కనీసము 250 రూపాయలు ఈజీగా మీకు లాభం వస్తుంది అనమాట. అంటే దాదాపు మీకు ఒక 3వ భాగం పడుతుంది. మీకు దాదాపు 4 భాగాలు అట్లా దాంట్లో వేసుకొని మీరు సెట్ చేసుకునే మెనూని బట్టి, ఆ ఇచ్చే ఐటమ్స్ని బట్టి మీకు వ్యాపారం వస్తుంది అనమాట. ఇలాగా మీరు కానీ నెలకి ఒక 4-5 చేసుకోగలిగినా కూడా యావరేజ్ని మీరు కనీసము ఒక 70-80 వేల నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించండి ఫ్రెండ్స్. మంచి లాభంతో కూడుకున్న వ్యాపారం ఇది. కానీ నేను 1,00,000 రూపాయలు వస్తుంది కదా అని అన్నానంటే మీరు 1,00,000 రాలేదే, నాకు 1,00,000 వచ్చేస్తాడు అన్నారే అని అనుకోవద్దు. మీరు పట్టుదలతో చెయ్యండి, మీరు కొంచెం ఫస్ట్ కష్టపడండి, వాళ్ళలోకి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోండి.
మీకు కొంతకాలం పట్టుద్ది, టైం పట్టుద్ది. ఏదైనా బిడ్డ పుట్టంగానే పెద్దోడవడు, చాలా కష్టం వాడు పెరిగి పెద్దోడు అవ్వాలంటే. అలానే ఈ వ్యాపారాన్ని కూడా చిన్నగా విత్తనం వేసి మొక్క చేసి ఆడి నుంచి నీళ్లు పోసి పెంచుకుంటా పోతూ ఉంటే కొద్ది రోజులు కాయలు కాస్తుంది అనమాట. అట్లా మీకు కొంచెం టైం పట్టుద్ది. మన అదృష్టం బాగుంటే తొందరగా క్లిక్ అవుతాం, లేదా కొంచెం టైం పట్టుద్ది క్లిక్ అవుతాం అనమాట. కానీ ఓపికతో మీ వ్యాపారం కానీ మీరు కానీ చేసి దీంట్లో కానీ క్లిక్ అయ్యారా, మీకు ఇంకా వేరే పని లేదు, నెలకి కనీసం లక్షల్లో ఆదాయం తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.